సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఇవాళ కందతో చూద్దామండి. ఇది కందపూస అండి. దీన్ని కందపూస అంటారు. కందనండి చక్కగా శుభ్రంగా కడిగేసుకుని ఒక 4-5 సార్లు కడిగేసండి. ఎక్కడైనా కనుక కొంచెం హోల్స్ ఉండి మట్టి ఉంటే శుభ్రం చేసేసుకుని ఇలాగ మనం పీల్ చేసుకోవాలండి. చక్కగా కంద పీల్ చేసేసి ఇలా మనం చేసుకోవాలి లావుగాను. అది సన్నగా ఉంది, అది పనికిరాదండి. ఈ లావుగా మనం ఇలా చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా మజ్జిగ తర్వాత ఏమో పసుపు ఉప్పు వేసి వీటిని అందులోను ఒక అరగంట సేపు నాననివ్వాలండి. అప్పుడు దానికి ఉన్న జిగురు అది దురద ఏమైనా ఉంటే అది కూడా పోతుందండి. ఇది కంద ముక్కల్ని ఇలా చేసిన దాంట్లో వేసి ఒక అరగంట సేపు చక్కగా ఉంచాలండి. కలిపి ఉంచితే ఇందులో అదంతా దిగిపోయి మనకి మళ్ళీను ఫ్రెష్గా బాగుంటుందండి. తర్వాత మళ్ళీ దాన్ని అరగంట అయిపోయిందండి, వాటిని తీసి మళ్ళీ 1-2-3 సార్లు కడిగేసి ఆరబెట్టుకోవాలండి. ఒక చిల్లుల పళ్ళలో వేసేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే తడి లేకుండా ఆరాలన్నమాట అండి. అదిగోండి, తడి లేకుండా ఆరిపోయింది, విడివిళ్ళాడుతూ ఉంది. ఇప్పుడు మనం దీని ప్రాసెస్ ఏంటంటే ఏం చేయాలన్నది చూద్దామండి. దీని చక్కగా ఇది పొడిగా ఉంది కదా, పొడిగా అయిపోయిన తర్వాత బాండలు పెట్టుకోవాలండి. పొయ్యి మీద బాండల్లో నూనె పెట్టుకుని దాంట్లో ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలండి. పల్లీలు అవి చెయ్యి వదలకుండా చక్కగానండి మనకి ఎర్రగా ఇలాగా తొక్క కొంచెం ఊడిలాగా చటిపటరాడిలా వేయించుకుని తీసుకోవాలి. తర్వాత జీడిపప్పు అండి, తర్వాత కరివేపాకు కూడా కరకరలాడేలాగా వేగి తీసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి కూడా సేమ్ అలాగే తీసుకుని తర్వాత అదే బాండల్లో అదే నూనెలో మనం కంద వేసుకోవాలండి. కంద చక్కగా వేసుకుని కొంచెం మీడియం సైజులో పెట్టుకుంటే కనుక బాగా వేగుతుందండి, ఎర్రగా వేగుతుంది మిక్చర్ లాగా. మనం వేయించినవన్నీ అందులో వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇంకా రంగు రావాలి, చక్కగా కరకరలాడుతూ ఉంటుందండి. ఇది 4 రోజులైనా కూడా పాడవదు. తినని పిల్లలకి మనం కంద ఇలా అలవాటు చేయొచ్చండి. దీన్ని కంద పూస అంటారన్నమాట. డబ్బాలో వేసుకుంటే మీకు సేమ్ మిక్చర్ లాగే ఉంటుందండి. కంద ఇలా అలవాటు చేయండి పిల్లలకి. కంద పూస రెడీ.